సో ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథము 16వ అధ్యాయం 10వ శ్లోకంలో 10వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. పదో శ్లోకమేనా మనం చదివింది? పదోదేనా మనం చదివింది? ఎవరికైనా గుర్తుందా? ఎస్. ఓకే, మణికంఠ ప్రభు రాశాడు ఎస్ అని. అవును. హరిబోల్. కామామాశ్రిత దుష్పూరం దంభమానా మదాన్విత మోహాత్ గృహీత్వా సద్గృహాన్ ప్రవర్తంతే శుచివ్రత. కామామాశ్రిత్య దుష్పూరం. యా, థ్యాంక్ యూ ప్రభు, మణికంఠ ప్రభు. సో రాక్షసులు, అసురులు, మనము నిన్న దీని గురించి చర్చించుకున్నాము. ఎవరైతే అసురులు, ఎవరు సురులు, ఎవరు అసురులు, లేకపోతే సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. దేవతలు అంటే భగవంతుడైన విష్ణువు యొక్క భక్తులు. విష్ణు భక్తో భవేద్ దైవ, విష్ణు భక్తో భవేద్ దైవ, విష్ణు భక్తులు. సర్వవ్యాపకుడైన భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క భక్తులు, వాళ్ళని దేవుళ్ళు, దేవగుణాలు కలిగిన వాళ్ళు, దేవతలు అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణు యొక్క భక్తులందరినీ కూడాను దైవ అని పిలుస్తారు. సో మనము నిన్న చర్చిస్తున్నప్పుడు అసురులైనటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క గుణగణాలని గురించి చర్చించాం. అసురులైన వాళ్ళు వాళ్ళ బుద్ధిని కోల్పోయి ఉంటారు, వాళ్ళ జ్ఞానాన్ని కోల్పోయి ఉంటారు. ఏతాం దృష్టిం అవస్తభ్య నష్టాత్మ అల్పబుద్ధయ. నష్టాత్మ ఆత్మన. ఆత్మన అంటే ఆత్మ, వ్యక్తులు, జీవాత్మలు. నష్టబుద్ధయ అంటే బుద్ధిని కోల్పోయిన వాళ్ళు, అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోల్పోయి ఉంటారు. మూఢులు, అవజానంతి మా మూఢ. వాళ్ళకి ఈ నేను శరీరం కాదు, ఆత్మని అనే విషయం తెలీదు. అహం బ్రహ్మాస్మి అనే విషయము వాళ్ళకి అవగతం కాదు. అందుకనే వాళ్ళకి ఈ పరిజ్ఞానం కూడా అవగతం కాదు. అందుకనే వాళ్ళని నష్టాత్మన అని సంబోధించబడ్డారు. వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము లోపిస్తుంది. ఎందుకని? అల్పబుద్ధయ, తెలివితేటలు లేకపోవడం మూలంగా, బుద్ధి అనేటువంటిది లేకపోవడం మూలంగా. దీనికి సంబంధించి చాలా వివరణాత్మకంగా మనము గత 2-3 రోజుల నుంచి చర్చిస్తున్నాం. ఎవరికైతే కాస్తైనా బుద్ధి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో జీవాత్మ అనేటువంటిది ఉంది, ఆ జీవాత్మ అదే నేను లేకుండా ఈ శరీరం నేను కాదు, నేను జీవాత్మని. నేను ఈ శరీరంలో లేకుండా ఈ శరీరము కేవలం భౌతికమైనటువంటిది, మాంసపు ముద్ద అంతే. ఆత్మ శరీరంలో ఉన్నంత కాలమే ఈ శరీరానికి ఒక గుర్తింపు, పేరు. నేను ఫలానా వ్యక్తిని, నేను డాక్టర్ని, ఇంజనీర్ని, పేరు, వీరి పుత్రుణ్ణి, ఈ దేశానికి పౌరుణ్ణి, వగేరా వగేరా వగేరా.
ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందో ఆ శరీరం వెంటనే మృతకంగా మారి అచైతన్యవంతమైపోతుంది. ఎవరైనా మొఖం మీద లాగి కొట్టినా కూడా అది తనంత తను ప్రతిఘటించుకోలేదు. ఇప్పుడు ఎవరైనా మనల్ని కొట్టడానికి చెయ్యెత్తారనుకో వెంటనే మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. కళ్ళు మూసుకుపోతుంటాయి. కానీ ఆ చైతన్యము అనేటువంటిది మృత శరీరంలో మనకి కనబడదు. కానీ అజ్ఞానులైనటువంటి వ్యక్తులు ఆ శరీరాన్ని మాత్రమే అది తెలుసుకొని కూడాను జీవించున్నంత కాలము ఆ శరీరాన్ని మాత్రమే శరీరానికి కావలసినటువంటి సౌకర్యాలు మాత్రమే చేస్తుంటారు. వాడికి కావలసినటువంటి సౌకర్యాల్ని మాత్రమే కల్పిస్తూ ఆత్మని అంటే మనని మనము నెగ్లెక్ట్ చేస్తాము అంటే పట్టించుకోము. ఆత్మ లేకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి ఈ శరీరము కేవలము మాంసపు ముద్ద. మనము పాశ్చాత్య దేశాల్లో చూస్తే కొన్ని యంత్రాలు పాడైపోయాయి అనుకోండి. ఒక ల్యాప్‌టాప్ పాడైపోయింది, లేకపోతే ఒక టీవీ పాడైపోయింది అనుకోండి. దాన్ని రిపేర్ చేయించడానికి బదులు దాన్ని తీసి బయట పడేస్తారు. ఎందుకని? దాన్ని రిపేర్ చేస్తే అయ్యే కాస్ట్ దానికి ఎంతైతే ఖర్చవుతుందో దాంతో కొత్తది కొనుక్కోవచ్చు. అందుకని అది పనికి రాకుండా, అది పని చేయకుండా ఉన్నప్పుడు దాన్ని పక్కన పడేసి కొత్తది కొనేసుకుంటారు. అంటే యంత్రము ఎప్పుడైతే పనికి రాకుండా పోతుందో దాన్ని తీసేసి మనం కొత్తది కొనుక్కున్నట్టుగానే అలాగే ఈ శరీరం కూడా ఒక యంత్రము. ఈ శరీరం అనే యంత్రం పనికి రాకుండా పోయిందనుకోండి, భగవద్గీతలో చెప్తారు అది 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో వస్తుంది. యంత్రరూఢాని మాయయ. మాయాశక్తితే మనకు ఉసంగబడినటువంటి యంత్రమే శరీరము. భౌతిక శక్తి అసత్ అశాశ్వతమైనటువంటిది. ఎలాగైతే ఒక విమానం కూడా ఒక యంత్రమే. దానికి జీవం లేదు. దాని జీవం అది ఎలా నడుస్తుంది? దానిలో పైలట్ కూర్చున్నప్పుడు నడిపించినప్పుడు పైలట్ కూర్చొని దాన్ని నడిపించినప్పుడు అది నడుస్తుంది. అది గాలిలో ఎగిరి ముందుకెళ్తుంది. పైలట్ దాంట్లో ఉండి దాన్ని సరిగ్గా నడుపుతున్నంత వరకు ఆ యంత్రము ఉపయోగకరంగా ఉంటుంది. పైలట్ లేరనుకోండి, ఒక్కోసారి మనం చూస్తున్నాం పైలట్లు ఏంటిది నేను పాశ్చాత్య దేశాల్లో చాలాసార్లు చూశాను. పైలట్స్ అందరూ సడన్గా స్ట్రైక్ మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఫ్లైట్ అక్కడే ఉంటుంది. అన్ని ఫ్లైట్స్ ఉంటాయి అక్కడ. కానీ సడన్గా ఫ్లైట్ ఈస్ క్యాన్సిల్ అని అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎందుకు అంటే పైలట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని చెప్తారు. నడిపేవారు లేరు అని. సో ఇలాగా పైలట్ ఉన్నప్పుడే విమానం కూడా ఉపయుక్తంగా ఉన్నట్టుగానే పైలట్ లేకపోతే విమానం అక్కడే ఉంది, ఎదురుగా మాకు కనబడుతుంది, కానీ అది ఎగరడం లేదు. అందుకని గమ్యస్థానానికి తీసుకెళ్ళలేదు. అలాగే పైలట్ లేకుండా అలా విమానం ఉందనుకోండి, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నా కూడా అలాగే ఉంటుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే శరీరం కూడాను, శరీరము ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది అంటే ఇది కూడా యంత్ర రూఢాని మాయయా, మాయచే మనకి ఇవ్వబడినటువంటి యంత్రము ఈ శరీరము. కానీ దీన్ని చూసుకొని మనిషి చాలా గర్వపడుతూ ఉంటాడు. ఎందుకు? అల్పబుద్ధితో ఏమనుకుంటాడు? నేనే ఈ శరీరం అని గుర్తించుకుంటూ ఉంటాడు కాబట్టి దాన్ని చూసి గర్వపడుతుంటాడు. ఎందుకు అంత బుద్ధిహీనతని కలిగి ఉన్నాడు? అల్పబుద్ధిని ఎందుకు కలిగి ఉన్నాడు? ఎలా అయ్యాడు అలాగా?
ఈ శ్లోకంలో ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. కామాం ఆశ్రిత్య, కామాం ఆశ్రిత్య అంటే జీవించడానికి, అల్పబుద్ధి కల వాళ్ళు జీవించడానికి ఏకైక కారణం ఏమిటి అంటే భౌతిక ఇంద్రియ కోరికలు. భౌతిక ఇంద్రియ కోరికలని ఆశ్రయించడం వల్ల అల్పబుద్ధితో తనను తాను ఈ శరీరంతో పోల్చుకుంటాడు, ఈ శరీరంతో గుర్తించుకుంటాడు. కామపూరితమైన కోరికల మీద నిమగ్నమై కామాం ఆశ్రిత్య. కానీ మన శాశ్వతమైన స్థితి ఏమిటి? మనం ఎవరో ఒకరిని ఆశ్రయించడము అనేటువంటిది మన సహజ సిద్ధమైనటువంటి గుణము. జీవాత్మ ఎవరిని నిజానికి ఆశ్రయించాలి? భగవంతుడైన శ్రీకృష్ణుని ఆశ్రయించాలి. ఆశ్రయించడము అనేటువంటిది, ఒక సేవలో నిమగ్నమై ఉండడం అనేటువంటిది జీవాత్మలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణము. అది భగవంతుని ఆశ్రయించి భగవత్ సేవలో నిమగ్నం కాకపోతే ఏం చేస్తుంది? ఇంకెవరినో ఆశ్రయించి ఇంకెవరి సేవ చేస్తుంది. కుక్కకి దాని స్థితి గర్వంగా అది ఎప్పుడు ఉంటుంది అంటే, దానికి ఒక యజమాని ఉండి ఆ యజమాని సేవలో ఉన్నప్పుడు చాలా గర్వపడుతూ ఉంటుంది. అది కుక్క యొక్క స్థితి. యజమాని లేనప్పుడు మనకి రోడ్డు మీద ఉండే కుక్కలు కనిపిస్తూ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు అంటుంటామే. వాటికి ఒక్కొక్కసారి ఆహారం కూడా దొరకదు, ఉండడానికి సరి అయిన ప్రదేశం కూడా దొరకదు. ఇటుపోయి సన్నంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, అతి శీతలంగా ఉన్నాను, అతి వేడిగా ఉన్నాను, దాన్ని భరిస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అటు ఇటు పరుగులెడుతూ ఉంటుంది. అంటే ఒక కుక్క యొక్క సహజమైన స్థితి ఏమిటి అంటే, దానికి ఒక యజమాని ఉండాలి. ఆ యజమాని సేవలో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అది సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే ఏం చేయాలో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే దానికి సేవ చేసేటువంటి గుణము దానిలో ఉంది. కొన్నిసార్లు వీధి కుక్కలు పెరిగితే మున్సిపాలిటీ వాళ్ళు వాటన్నింటినీ తీసుకెళ్ళి సంహరిస్తారు, చంపేస్తారు. అలాగే ఇక్కడ శాస్త్రంలో మన జీవితం కూడా కుక్క లాంటి జీవితమే అని చెప్తున్నారు. కుక్క లాంటి స్థితే. అది మనం అర్థం చేసుకోవాలి. మనము మన ప్రభువు లేకుండా, యజమాని లేకుండా స్వతంత్రంగా జీవించలేము. అది సాధ్యం కాదు. అందుకని వేదశాస్త్రంలో ఏమని చెప్పారు? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకోయో బహూనాం విధాదాతి కుమా. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకోయో బహూనాం విధాదాతి కామా. ఇది కఠోపనిషత్తులో చెప్పబడింది. జీవాత్మలు కానీ భగవంతుడు కానీ ఇద్దరు కూడా వ్యక్తులు. కానీ భగవంతుడు మరియు జీవాత్మకి మధ్య ఉన్న తేడా ఏమిటి? జీవాత్మలు భగవంతుడితే రక్షింపబడతాయి, పరిపాలింపబడతాయి. భగవంతుని యొక్క పోషణలో, భగవంతుని ఆధీనంలో ఉంటాయి జీవాత్మలు. అది తేడా. భగవంతుడు జీవాత్మలు రెండు కూడా వ్యక్తులే. ఏకోయో బహూనాం విధాదాతి కామాం. మనకి మనము పోషించుకోవడమే, భగవంతుని యొక్క పరిరక్షణ లేకుండా మనకి మనం పోషించుకోవడము. అందుకని క్రిస్టియన్స్ ఏం చేస్తారు అంటే, ప్రతి ఆదివారం వెళ్ళి భగవంతుని వాళ్ళకు రోజు కావాల్సినటువంటి బ్రెడ్ బటర్ అందించమని ప్రార్థిస్తారు. మనం స్వతంత్రులం కాదు. మనం భగవంతుడి మీద
ఆధారపడి ఉన్నాం. అనేక విషయాలకి మనం భగవంతుని మీద ఆధారపడి ఉన్నాం. భగవంతుడు తన సేవకులందరినీ కూడాను అనేక రకమైన కార్యక్రమాల్లో నియమించాడు. సూర్యుడు, సూర్యుడు కూడా దేవతలలో ఒకరు. భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనాడు. ఆ సూర్యుడు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాడు? భగవంతుడి ఆధీనంలో పనిచేస్తున్నాడు. బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం వస్తుంది. యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రో యచ్చక్షురేష సవితా సకలాగ్రహాణాం గోవిందమాది పురుషం తమహం భజామి. వేదశాస్త్రంలో ఈ సమాచారాన్ని మనము తెలుసుకోగలుగుతాం. సూర్యదేవుడు కూడాను, సూర్యదేవుడు సూర్యగోళంలో ఉన్నారు. యక్షాశురశేష సవితా సకలాగ్రహాణాం. సూర్య గోళం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క కన్ను. ఇతర గోళాలన్నింటికి కూడాను ప్రాధాన్యమైనటువంటి కన్ను లాంటిది ఈ సూర్యుడు. సూర్యరశ్మి లేకుండా ఈ భూప్రపంచంలో జనజీవనము, జీవాత్మల యొక్క జీవనము స్తంభించిపోతుంది. కానీ చూడండి, మన చిన్న ఈ భౌతికమైనటువంటి కళ్ళను చూసి గర్వపడుతూ ఉండొచ్చు, నాకు చూపుంది అని. కానీ సూర్యుడిని మనము డైరెక్ట్గా చూడలేము. అందుకని ప్రపంచాన్ని చూడగలిగినటువంటి నిజమైన కళ్ళు ఏవి అంటే సూర్యుడే. సూర్యుడు ఈ ప్రపంచాన్ని ప్రతిరోజు చూస్తున్నాడు. అందుకని భగవంతుడు సూర్యుడు చంద్రుడు నా కళ్ళు అని చెప్పాడు. మనం మన కళ్ళతో చాలా చాలా విషయాల్ని చూడలేము, కానీ మనం ఎంతో గర్వపడుతూ ఉంటాం. ఆ గర్వంతో మూడు లేని వాళ్ళు ఏమడుగుతారు? భగవంతుడు ఉన్నాడా? ఉంటే మాకు చూపించండి అంటారు. ఎంత దుర్భరమైనటువంటి ప్రశ్న అది. భగవంతుడిని నిజంగా చూపిస్తే చూడగలవు. నీకు అసలు కళ్ళు ఉన్నాయా? భగవంతుడిని చూసే కళ్ళు. మనని మనమే చూడలేము మన కళ్ళతోని, ఇంకా భగవంతుని దాకా ఎక్కడ చూడగలము? అందుకని ఏమని చెప్పబడింది ఇక్కడ? దంభ అంటే అహంకారంతో కూడినటువంటి దురహంకారం. దంభమాన మధాన్విత, అసురులు, మూర్ఖులు. అబద్ధము, అశాశ్వతమైన దాని గురించి వాళ్ళు చాలా గర్వపడుతూ ఉంటారు తమలో ఉన్న చూసి. అంతే. అసలు నిజానికి గర్వపడాల్సినటువంటి విషయాలేమీ వాళ్ళలో ఉండవు. ఏది కూడా తమ అంత గర్వించదగినవి ఏమీ వాళ్ళలో ఉండవు. అయినా కూడా గర్వపడుతూ ఉంటారు. అందుకని మనకి ఇక్కడ సూర్యుడి యొక్క ఉదాహరణ గురించి మనం చర్చించుకున్నాం. మనకి నిజానికి భగవంతుడైనటువంటి కృష్ణుడు సూర్యశక్తిని ప్రసాదించాడు కాబట్టి ఆ వెలుతురులో మనం ఏమాత్రమైనా చూడగలుగుతాము. కృష్ణుడు మనకి చల్లని గాలిని ప్రసాదించాడు. తద్వారా మనము ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. శ్వాసను తీసుకోగలుగుతున్నాం. గాలి ఉంది కాబట్టి శ్వాసను తీసుకోగలుగుతున్నాం. ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే భగవంతుడి మీద ఆధారపడి చేస్తున్నాము. మనం పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము. వెలుతురు లేకుండా, గాలి లేకుండా, వర్షము లేకుండా, నీరు లేకుండా ఎలా జీవించగలుగుతాము? ఇవేవి కూడా మనం తయారు చేసినవి కాదు, భగవంతుడితే అందించబడ్డవి. సో మనం సంపూర్ణంగా భగవంతుని నియంత్రణలో, భగవంతుని మీద ఆధారపడి ఉన్నాము. కానీ
దురహంకారంతోని అబద్ధపు అహంకారం, నిజమైన అహంకారం కాదు. దురహంకారం. బుద్ధిహీనతతోని మనం ఏమని ఆలోచిస్తాము? మనము సంపూర్ణంగా స్వతంత్రులము అనేటువంటి భావనలో ఉంటాము. కొంతమంది ఏ స్థితిలో ఉంటారంటే నేను దేవుడిని, నేను ఏదైనా చేయగలను అనేటువంటి అహంకారపూరితమైనటువంటి భావనలో ఉంటారు. దానినే అసుర భావన అని చెప్పారు. మనం ఎంత సంపూర్ణంగా భగవంతుని మీద ఆహ్, ఆధారపడి ఉన్నాము అంటే ఈ క్షణంలో మృత్యువు మనని ఆవహిస్తే ఇప్పటికిప్పుడుగా ఈ శరీరాన్ని వదిలేయాలి. మనకి ఎలాంటి సమయం కూడా ఇవ్వకూడదు. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏదో ఎమర్జెన్సీ పనేదో ఉంది. ఇది పూర్తి చేసి వస్తానంటే మృత్యువు ఆగదు. ఎవరైనా అడిగారనుకోండి మృత్యుకి, "సార్ నేను ఒక గంట పర్మిషన్ ఇవ్వండి. నాకు ఒక చిన్న ఎమర్జెన్సీ పనుంది" అంటే గంట కాదు ఒక సెకండ్ కూడా ఇవ్వరు. అది మన స్థితి. కానీ సురభావన కలిగిన వ్యక్తులు కృష్ణుడి యొక్క ఆహ్, ఆశ్రయాన్ని పొందకుండా, కృష్ణుడి యొక్క శరణాగతిని పొందకుండా వాళ్ళు దేన్ని ఆశ్రయిస్తారు? కామాన్ని ఆశ్రయిస్తారు. కోరికలని ఆశ్రయిస్తారు. కామపూరితమైన కోరికలు మరియు గర్వము, అహంకారము ఇలాంటివన్నీ కూడాను అసుర భావనకి నిదర్శనం. జీవాత్మలు అన్నీ కూడాను ముఖ్యంగా మానవ జీవితంలో ఉన్న జీవాత్మ చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే భగవంతుని శరణాగతి పొందడం. భగవంతుని శరణాగతి పొందకుండా మనకు మనముగా స్వతంత్రులుగా ఉండలేము. కానీ ఆ పరిజ్ఞానం ఎప్పుడైతే మనకుండదో మనము భౌతికమైనటువంటి అనేక వస్తువుల యొక్క శరణాగతిని స్వీకరిస్తాం కానీ భగవంతుని శరణాగతిని స్వీకరించం. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానము సంప్రాప్తిస్తుందో శుద్ధ భక్తుల కృప వల్ల, భగవంతుని కృప వల్ల ఈ పరిజ్ఞానం మనకు అవలభ్యమైనప్పుడు, లభించినప్పుడు, దాన్ని మనం స్వీకరించినప్పుడు భగవంతుని యొక్క శరణాగతిని మనం పొందుతాం. ఎప్పుడైతే మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని స్థితిలో కాకుండా భౌతికమైన వస్తువులు విని శరణాగతి పొందుతామో, కామపూరితమైన మన కోరికలు కానివ్వండి, అహంకారం కానివ్వండి, గర్వము కానివ్వండి, వీటన్నిటితో నిండి భ్రమపూరితమైనటువంటి అనేక రకమైనటువంటి భౌతికమైనటువంటి వస్తువుల మీద, వ్యక్తుల మీద ఆధారపడతామో, వాళ్ళని శరణు పొందుతామో, వాళ్ళని అసురులు అన్నారు. ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి వాటన్నింటిని వదిలేసి ఎంతవరకు అంటే దేవతలని, ఇతర దేవతలని ఆశ్రయించడం కూడా వదిలేసి సంపూర్ణంగా భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందినప్పుడు అలాంటి వ్యక్తులని దివ్యమైన వ్యక్తి, దివ్యుడు అని చెప్తారు. ఏ స్థితిలో కూడాను మనము బద్ధజీవుడిగా ఉన్నా కూడాను, ముక్త జీవులమైనా కూడాను ఎప్పుడు కూడాను మనము స్వతంత్రులం కాదు. అది సాధ్యం కాదు. మన సహజ సిద్ధమైన స్థితి ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఆధీనంలో ఉండడమే మన సహజ సిద్ధమైన స్థితి. అందుకని వేదాలు ఏం చెప్తున్నాయి? ఏకోయో బహూనాం విధాదాతి కామ. భగవంతుడు మనందరినీ కూడా పోషిస్తున్నాడు. అది నిజం. మనకు మనముగా పోషించుకోలేము. భగవంతుడు వేడినిచ్చాడు, వెలుతురునిచ్చాడు, గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, పళ్ళనిచ్చాడు, పూలనిచ్చాడు, ఆహార దినుసులనిచ్చాడు. ప్రతీదీ కూడా భగవంతుడి నుంచే వస్తుంది. మనం జీవించడానికి కావాల్సింది ఏది కూడా అన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. మనం ఉత్పత్తి చేసిన ఏ వస్తువులని ఆధారంగా తీసుకొని కూడా మనం జీవించలేము. గాలి లేదనుకోండి, గాలిని మనం సృష్టించలేము. అది లేకుండా జీవించలేము.
నీటిని మనం సృష్టించలేము, అది లేకుండా జీవించలేము. వెలుతురు మనం సృష్టించలేము, అది లేకుండా జీవించలేము. ఆహార ధాన్యాలు మనము లాబొరేటరీలో, ప్రయోగశాలలో సృష్టించలేము ఆహార ధాన్యాన్ని. అవి లేకుండా జీవించలేము. ప్రతిరోజు కావాలి. గాలి, నీరు, ఆహారం ఇవి రోజు మనకు కావాలి. దీంట్లో దేన్ని కూడా మనం సృష్టించలేము. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అవగతమవుతుంది ఏమిటంటే, మనం భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాము. మనల్ని పోషిస్తున్నది భగవంతుడు. భగవంతుడు మనకు కావాల్సినవి కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఇచ్చాడు. అందుకని ఇది అవగతమైనప్పుడు మనము భగవంతుని మీద శ్రద్ధని, ఏకాగ్రతని పెట్టి పూర్తిగా విశ్వసించడము సులభమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మనకి కావలసినటువంటి, మనము జీవించడానికి కావలసిన ఏ పదార్థాన్ని, ఏ వస్తువుని కూడాను, ఏ వనరుని కూడాను మనము ప్రయోగశాలలో ఇతర విధానాల ద్వారా సృష్టించుకొని జీవించడం లేదు. చూడండి, మనం సృష్టించిన ఏవి కూడాను మనం జీవించడానికి ఉపయోగపడవు. విలాసవంతంగా ఉండడానికి ఉపయోగపడచ్చు, అది వేరే విషయం. కానీ జీవించడానికి కావలసినటువంటి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, ఆహారము, ఈ 3 ప్రాథమిక అవసరాలు. గాలి లేకుండా జీవించలేము, నీరు లేకుండా జీవించలేము, ఆహారం లేకుండా జీవించలేము. ఈ మూడింటిని కూడా మనం భగవంతుని మీద ఆధారపడి ఉంటున్నాం. అది మనకు భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం కదా! ఏ ప్రయోగశాలలో అయినా కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేయగలమా? శాకాహారాన్ని కాదు, మాంసాహారాన్ని తినేది కూడా మాంసాహారము. మాంసం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? భగవంతుని నుంచే సృష్టించబడిన ఇంకో జీవి. దానికి సంబంధించి తినే మాంసాహారులు కూడాను భగవంతుని మీద ఆధారపడి ఉన్నారు. అందుకని మనము భగవంతుని మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించలేము. అందుకని మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ శరీరం కూడా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరానికి తనకు తాను పోషించుకోవాల్సినటువంటి శక్తిని భగవంతుడు సమకూర్చాడు. ఇది భగవంతునిచే తయారు చేయబడినటువంటి యంత్రము. మామూలు వ్యక్తులు చేసిన యంత్రం కాదు. అందుకని మనం భగవంతుని మీద విశ్వాసం ఉంచాలి. చుట్టుపక్కల వాళ్ళ మీద, వైద్యుల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద కాదు విశ్వాసం ఉంచాల్సింది. భగవంతుని మీద విశ్వాసం ఉంచాలి. మనము జీవించడానికి కావలసినవన్నీ కూడా భగవంతుడే సమకూరుస్తున్నాడు. అవేవి కూడా మనకి లోటు కలిగించట్లేదు భగవంతుడు. కేవలం మనకు లోటు ఎలా కనబడుతుంది అంటే, బుద్ధిమాంద్యం మూలంగా భౌతికమైనటువంటి ఇంద్రియ కోరికలను తీర్చుకునేటువంటి పద్ధతిని అవలంబించి, తద్వారా గర్వపూరితులమై మనము భగవంతుడిచ్చినటువంటి ఈ ప్రధానమైనటువంటి బహుమతులైనటువంటి నీరు, గాలి, ఆహారము వీటినన్నిటి కూడా దుర్వినియోగపరిచి తాత్కాలికంగా అవి కావలసినన్ని లేవు అనేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాం. భగవంతుని స్థితి ప్రకారంగా భగవంతుడు మనకు కావలసినవి కూడా సమకూరుస్తున్నాడు. ప్రతి జీవికి కావాల్సినవి సమకూరుస్తున్నాం. పూర్ణమిదం, భగవంతునిచే ఇవ్వబడినవన్నీ కూడా సంపూర్ణమైనవి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్తున్నారు ఈశోపనిషత్తులో. అందుకని ఈ సృష్టి సంపూర్ణమైంది. పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఎందుకంటే ఇది భగవంతునితో సృష్టించబడింది, అందుకని ఇది సంపూర్ణమైంది. భగవంతునితో సృష్టించబడిన సృష్టిలో ఎలాంటి లోపాలని కూడా మనము చూడలేము, చూపించలేము. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మనకు మంచినీరు కావాలి ప్రతిరోజు, అది చాలా ముఖ్యమైనది. వేడి దేశాలలో నీటిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తాము. స్నానానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇంట్లో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తాము. ఇంటిని శుభ్రపరచడానికి ఉపయోగిస్తాము. శుభ్రత అనేటువంటిది మనం చదువుకున్నాము. గుణగణాల గురించి, దైవీ గుణగణాల గురించి చదువుకున్నప్పుడు శుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాము.
శుభ్రత అనేటువంటిది భగవంతుని తర్వాత అంతటి స్థానాన్ని అధిగమించేటువంటిది. భగవంతుని తర్వాత చాలా ప్రాముఖ్యమైనది శుభ్రత. అందుకని ఇంగ్లీష్‌లో ఒక చెప్పడం ఉంది. క్లీన్లీనెస్ ఈస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. వేద శాస్త్రాల ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడాను 3 సార్లు స్నానం చేయాలి. భారతదేశంలో వై వైదిక నాగరికతని పాటిస్తున్నటువంటి వ్యక్తులు సిటీలలో కాదు ఇప్పుడు, కానీ పట్టణాల్లో కాదు. కానీ మనము గ్రామాలలో చూసినట్టయితే ఈ వైదిక నాగరికతని ఇప్పుడు కూడా పాటిస్తున్న వ్యక్తులు, స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో లేవగానే ఇంటిని మొత్తం శుభ్రం చేస్తారు. ఇప్పటికి కూడా. పొద్దున్నే చాలా ఉదయమే లేచి ఇంటిని చాలా శుభ్రంగా ఊడ్చి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెడతారు. కానీ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఆ సంప్రదాయం పెరిగిపోయి అది కొంతవరకు సమసిపోయినప్పటికీ కూడాను వైదిక నాగరికత కలిగినటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడా మనం చూస్తాను. అపార్ట్మెంట్ల ముందు కూడా ముగ్గులు వేయడం నేను చూశాను. చాణక్య పంతుడు ఏం చెప్తాడంటే, భౌతిక ఆనందాన్ని నువ్వు పొందాలి అనుకుంటే రకరకాలైనటువంటి ఈ మనం ఏవైతే భౌతికంగా సమకూర్చుకుంటున్నావో వస్తువులన్నీ అవి అవసరమవుతాయి. మూర్ఖయాత్ర న పూజ్యంతే. మూర్ఖులైనటువంటి వ్యక్తులని ఆరాధించడము అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము భౌతిక సౌలభ్యాల్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మూర్ఖయత్రాన పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం అని ఏదో వస్తుంది. చాణక్య పంతుడి యొక్క శ్లోకం ఒకటి ఉంది, అదే గుర్తుకు రావట్లేదు నాకు. కానీ దాని అర్థం ఏంటి అంటే, భగవంతుడి చేత అందించబడినటువంటి ఆహార ధాన్యాల్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వేద నాగరికత. వేద నాగరికతలో జీవిస్తున్న వ్యక్తులు సంవత్సరం అంతా పనిచేసే వాళ్ళు కాదు. 3 మాసాలు కష్టపడి వ్యవసాయాన్ని చేస్తే అనేక రకమైనటువంటి ధాన్యాలు ఉత్పత్తి అయ్యేవి. అది చాలా కష్టమైన పని కాదు నిజానికి. అంటే 3 మాసాలు భూమిని కొంత దున్ని దాంట్లో సరైనటువంటి విత్తనాలని నాటాము అంటే మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. 3 మాసాలు అంతే. అంతే ఆ 3 మాసాలు కష్టపడి పనిచేస్తే కావలసినంత సంవత్సరానికి కావలసినటువంటి ధాన్యము లభిస్తుంది. ఆ ధాన్యాన్ని అలాగా కాపాడుకొని సంవత్సరం అంతా ఆ ధాన్యాన్ని భుజిస్తూ జీవించొచ్చు. కొన్ని గోవులను కూడా ఉంచుకున్నాం అనుకోండి ఇంట్లో, ధనేన దానవాన్, దానేన దానవాన్ అంటే దానేన దానవాన్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ ధాన్యాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైతే ఆహార పదార్థాలు నిల్వ ఉంటుందో సంవత్సరానికి కావాల్సింది, వాళ్ళు గొప్ప ధనవంతులుగా పరిగణించబడేవాళ్ళు. అలాగే కొన్ని గోవులు కూడా ఉన్నాయనుకోండి, కావలసినంత ఆహార ధాన్యాలు మరియు గోవులు కూడా ఉంటే వాళ్ళు అత్యంత ధనికులుగా పరిగణింపబడేవాళ్ళు. అది వేద వైదిక నాగరికతలో ఆర్థికాభివృద్ధి, ఆర్థిక స్తోమతని కొలిచే విధానం అది. గౌయ ధనవాన్. గౌయ అంటే
కొన్ని ఆవుల్ని కలిగి ఉండడం. ఆవుల్ని కలిగి ఉండడము, వ్యవసాయాన్ని కలిగి ఉండడము, సంవత్సరానికి కావలసినటువంటి పూర్తి ఆహారం నిల్వ ఉంచుకోవడము చేశారనుకోండి, వాళ్ళు నిజంగా కూడా ధనికులే కదా! జీవించడానికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నారు. అందరికి కూడాను కొంత భూమి ఉండాలి. ఎందుకని? నాకింత భూమి ఉంది, అంత భూమి ఉందని చెప్పుకోవడానికి కాదు. కొంత వ్యవసాయం చేయడానికి, కొన్ని విత్తనాలు వేసి ఆహారాన్ని పండించడానికి అవన్నీ ఉండాలి. అలాగే కొన్ని గోవులు కూడా ఉండాలి. గోవుల నుంచి మనకి పాలు లభిస్తాయి. ఇవి 2 ఉన్నాయనుకోండి, గోవులు, కొంత భూమి. ఇవి 2 ఉంటే ఎవరికి వారు స్వయం సమృద్ధులు కాగలుగుతారు. తద్వారా ఆర్థిక సమస్యలన్నీ సమసిపోతాయి. కానీ అసురభావం కలిగిన వాళ్ళు ఉగ్రకర్మ. మనం ఇంతకుముందు శ్లోకంలో చర్చించాం కదా, 9వ శ్లోకం. ప్రభవంతే ఉగ్రకర్మణ. ప్రభవంతే ఉగ్రకర్మణ. కర్మ ప్రతిరోజు మనం పని చేయాలి. పని చేయకుండా మనని మనం పోషించుకోలేని స్థితి. అది భౌతికమైనటువంటి స్థితి. భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము ఇలాగా మనల్ని మనం పోషించుకోవడానికి పని చేయవలసినటువంటి అవసరం లేదు. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి తినాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతిదీ కూడా సంపూర్ణమైంది. అక్కడ ఆకలి తినాలి అనేటువంటి భావన ఉండదు. కానీ భౌతిక ప్రపంచంలో మనం పోషించుకోవడానికి పని చేయాలి. కానీ నిజంగా పోషించుకోవడానికి చేయాల్సిన పని చాలా సులభమైంది. కష్టంగా పెట్టలేదు భగవంతుడు. 3 మాసాల పాటు ఆహార ధాన్యాల్ని వ్యవసాయం ద్వారా ఆహార ధాన్యాల్ని పండించుకుంటే సంవత్సరం కాలానికి కావలసినటువంటి ఆహారం అంతా లభిస్తుంది. కొన్ని గోవుల్ని కూడా పోషించుకుంటే రోజు కావలసినటువంటి పాలు కూడా లభ్యమవుతాయి. అంతే. ఈ 3 మాసాలు మాత్రమే కష్టపడి మంచి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని వండి భుజించవచ్చు. దాన్ని భుజించడానికి ముందు భగవంతునికి సమర్పించి పత్రం పుష్పం ఫలం తోయం యోమై భక్తాస్ ప్రణశ్యతి. పత్రం పుష్పం ఫలం తోయం. ఈ 3 సంవత్సరాలు పండించిన ఆహారాన్ని నిల్వ ఉంచుకొని ప్రతిరోజు భగవంతునికి సమర్పిస్తూ, దాన్ని వండి భగవంతునికి సమర్పిస్తూ, దాన్ని భుజించి ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. భగవంతునికి ఏది సమర్పించినా ప్రేమతో, భక్తితో భగవంతుడు ఆనందించి దాన్ని స్వీకరిస్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఆకు, పుష్పం, పువ్వు, ఒక ఫలం, నీరు ఏమీ లేకపోతే దాన్ని సమర్పించినా కూడా భగవంతుడు భక్తితో మనం దాన్ని సమర్పిస్తే స్వీకరించి సంతోషిస్తాడు. అంతేగాని భగవంతునికి ఏమీ అక్కర్లేదు. చిన్నవి మనం ప్రేమతో పెట్టేటువంటి ఈ సరళమైనటువంటి పదార్థాలు భగవంతుని సంతృప్తిపరుస్తాయి. భగవంతుడు ఎక్కడ కూడా నాకు మాంసం ఇవ్వండి, నాకు గుడ్లు ఇవ్వండి, నాకు చేపలు ఇవ్వండి అని చెప్పలేదు. ఏమని చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు. యోమే భక్త ప్రయచ్చతి. మీరు భక్తులై ఉంటే భగవంతునికి సమర్పించిన ఏ వస్తువుని కూడా మీరు స్వీకరించాడు. భగవంతునికి ఏది సమర్పించాలి? భగవంతుడు ఏది కావాలనుకుంటున్నాడో అది సమర్పించాలి. మన ఇష్టం వచ్చింది సమర్పించడం కాదు. ఉదాహరణకి మనం ఎవరికైనా కూడాను అతిథులు వచ్చినప్పుడు ఏదైనా పెట్టాలి అనుకుంటే కూడాను, వాళ్ళు కొత్త వాళ్ళు అనుకోండి, మనం అడుగుతాము, నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, మీరు భుజిస్తారా? లేకపోతే మీకు ఇంకేదైనా చేయాలా? మీకు ఏదంటే ఇష్టము అని అడుగుతాం. అలాగే కృష్ణుని మనము మన ఇంటికి ఆహ్వానించి అతిథిగా గౌరవించి దేవుడిగా భగవంతునిగా ఆరాధిస్తూ మనం మందిరాన్ని ఏర్పరచుకొని ఇంట్లోనే భగవంతుని అర్చవిగ్రహంగా స్థిరపరచుకొని సేవ చేస్తున్నప్పుడు కృష్ణుని మనం అడగాలి, కృష్ణ నేను నీకేమి సమర్పించాలి? అప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త ప్రయచ్చతి.
నాకు మీరు పత్రాన్ని అంటే కూరగాయలు, పువ్వులు, పళ్ళు, కొంత నీరు లేకపోతే పాలు. అది మాత్రమే అడుగుతున్నాడు కృష్ణుడు. కృష్ణుడు మాంసాహారాన్ని, చేపలని, గుడ్లని ఇవేమీ అడగట్లేదు. కృష్ణుడు చాలా శక్తిమంతుడు. ఇవన్నీ కూడా తినగలడు ఆయన. ఎంతో శక్తివంతుడు. ఇవన్నింటిని కూడా భుజించగలడు. కానీ అవన్నీ ఆయన భుజించడు. శక్తివంతుడు, జీర్ణించుకోగలడు, భుజించే శక్తి ఉంది, అవన్నీ ఉన్నాయి కానీ ఆయన అవి భుజించడు. నిజానికి భగవంతుడు అగ్నిని కూడా ఆస్వాదించగలడు, తీసుకోగలడు. అని మరో సందర్భంలో దాని గురించి చర్చిద్దామని. కానీ మనము భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించాలి. భగవంతుడు ఏమంటున్నాడు? కేవలము పప్పు దినుసులు, ఆహార ధాన్యాలతో చేసినటువంటి పప్పు దినుసులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇలాంటివి మాత్రమే, పళ్ళు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, ఇలాంటివి మాత్రమే అడుగుతున్నాడు భగవంతుడు. పళ్ళ లాంటివి ఉన్నాయని, పండ్లు, పాలు ఉన్నాయనుకోండి, అవి మీరు ప్రత్యేకంగా వండారా, వండలేదా, అది పెద్దగా ప్రాముఖ్యమైన విషయం కాదు. కొంతమంది ఒక్కొక్కసారి మనము భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతుంటారు. వాళ్ళు మాంసాహారాన్ని స్వీకరించే వాళ్ళైతే ఎందుకు వెజిటేరియనిజమే అని. మాంసాహారం తినే వాళ్ళతో మనకి యుద్ధం ఏం లేదు. కానీ ఒకటే విషయం చెప్తున్నాం ఏంటంటే, మాంసాహారం తినడం వల్ల కలిగేటువంటి పర్యవసానాన్ని అర్థం చేసుకొని భుజించండి. మనం ఏం చెప్తున్నామంటే కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించమని చెప్తున్నాము. కృష్ణుడు ఏం తింటాడు? వెజిటేరియన్ ఫుడే తింటాడు. శాకాహారాన్ని మాత్రమే భుజిస్తానని చెప్తున్నాడు. తను ఏం తినేదో చెప్తున్నాడు. అందుకని మనం పత్రం, పుష్పం, ఫలంతో వీటితో సంతృప్తి చెందాలి. అందుకన్నా ఎక్కువగా ఏమి స్వీకరించకూడదు. భగవంతునికి పెట్టింది ఏది మనం తినకూడదు. భగవంతుడు ఇవి మాత్రమే స్వీకరిస్తానని చెప్తున్నాడు. ఇవి మాత్రమే నాకు కావాలని చెప్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుని కృష్ణుని శరణాగతి పొందడానికి బదులుగా మనము భౌతిక ఇంద్రియ తృప్తులకి పూర్తి చేయడానికి ఇంద్రియాలకి శరణు పొందుతున్నాం. ఇంద్రియ కోరికలని శరణు పెట్టుకుంటున్నాం. ఇది అసుర స్వభావము అని చెప్పారు. కామాం ఆశ్రిత్య దుష్పూరం. ధూ అంటే చాలా కష్టతరమైనది. పూరం అంటే సంతృప్తి పరిచేది. దుష్పూరం అంటే మనము ఇంద్రియ తృప్తిని తీర్చడానికి కావలసిన కోరికలని ఆశ్రయిస్తున్నాము. అవి మన ఎప్పుడు కూడా సంతృప్తి పరచలేవు. అది మన స్థితి. కామాం ఆశ్రిత్య దుష్పూరం. భౌతికవాదులు, అసురవాదులు, వాళ్ళ కోరికలు ఎప్పుడు కూడా సంపూర్ణం కావు. ఎందుకనంటే కోరికలలో అనంతంగా పెరుగుతూనే ఉంటాయి. కొంచెం 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 అలాగే. మానవ పరిమాణ సిద్ధాంతాన్ని గురించి, మానవ మానసిక తత్వాన్ని గురించి బిహేవియరల్ సైన్సెస్ అంటే వ్యక్తుల యొక్క బిహేవియర్ని ఏమంటారు తెలుగులో? బిహేవియరల్ సైన్సెస్, వ్యవహరించే విధానానికి సంబంధించి ఒక శాస్త్రం ఉంది. బిహేవియరల్ సైన్సెస్ అంటారు దాన్ని. ఆ శాస్త్రంలో ఒక శాస్త్రవేత్త చెబుతాడు, మాస్లోస్ నీడ్ థియరీ అని ఒకటి వస్తుంది. అవసరాల గురించి చక్కగా వివరిస్తాడు. శాస్త్రానికి దగ్గరగా ఉన్నటువంటి సంభాషణ అది. ఆ వ్యక్తికి శాస్త్రం ఏం తెలీదు, కానీ చెప్పింది మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటిదంటే వ్యక్తి యొక్క అవసరాలు ఎలా పెరుగుతుంటాయి అనేటువంటిది. అసలే ఏం లేదనుకోండి, తినడానికి కొంచెం తిండి దొరికితే చాలు అనుకుంటాట మనిషి. ముందు తాగడానికి నీరు, తర్వాత తిండి దొరికితే చాలు. అవి రెండు దొరికాయనుకోండి, ఇక
ఎక్కడైనా ఉండడానికి ప్లేస్ ఉంటే బాగుండు అనుకుంటాడు. అది కూడా లభ్యమైందనుకోండి, ఇంద్రియ తృప్తికి కావాల్సినటువంటి ఇతర విలాస వస్తువులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అలాగే అవసరాలకి అంతముండదు. అదే విషయం ఇక్కడ చెప్పాడు. అసుర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు వాళ్ళ అవసరాలను పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు ఇంద్రియ తృప్తికి. కానీ ఇంద్రియాలు ఎప్పుడు కూడా తృప్తి చెందవు. మనం దానికి ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడాను దానికన్నా ఉన్నతమైనది మరొకటి కావాలని కోరుతూనే ఉంటుంది. 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉన్నవాడు 4 బెడ్‌రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటాడు. అది ఉన్నవాడు ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటాడు. అది ఉన్నవాడు ఇంకా దానికి చుట్టుపక్కల స్థలం కూడా ఉండాలి అనుకుంటాడు. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అంతం లేకుండా అదలా కోరికల్ని కోరుకుంటూనే ఉంటుంది. అందుకని మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, ఈ భౌతిక బంధనాల యొక్క స్థితుల నుంచి బయటపడగలగడం. అసుర భావన కలిగిన వాళ్ళు వీటి నుంచి బయటపడడానికి బదులుగా ఏం చేస్తుంటారు? వాటిలోనే స్థిరపడి ఇంకా ఎక్కువగా వాటిని పొందే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకనే వేదాంత సూత్రాలు ఏమని చెప్పబడింది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మనిషిగా పుట్టిన వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే, ముందు ప్రశాంతంగా కూర్చుని మానవ జీవితానికి కావలసినటువంటి మానవ జీవిత లక్ష్యం ఏమిటి మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటి దాని గురించి విచారించాలి. శ్రీమద్ భాగవతంలో దీని గురించి చెప్పబడింది. చాలా చక్కగా వివరించబడింది. జీవస్య తత్వ జిజ్ఞాస నార్తోయశ్చేహ కర్మభి కామస్యనేంద్రియ పృథ కామస్యనేంద్రియ కామము అంటే లస్ట్ అంటే కోరికలు, అనంతమైనటువంటి ఇంద్రియ తృప్తి కోసమని కూర్చుకునేటువంటి కోరికలు. మనకి శరీరం ఉంది కాబట్టి మనకి కొంత దాన్ని సంతృప్తిపరిచేటువంటి కొంత కామము కూడా ఉంటుంది. అది నిజం. దాన్ని పూర్తిగా తొలగించలేము. ఈ శరీరాన్ని పోషించడానికి కొంత కోరిక అనేటువంటిది కొంత ఉంటుంది. కొన్ని పూరించవలసినటువంటి కొన్ని కోరికలని తీర్చవచ్చు. శరీరాన్ని రక్షించడానికి కావలసిన కొన్ని కోరికలను తీర్చవచ్చు. కానీ ఆ కోరికలే ప్రధానంగా జీవితాన్ని గడపకూడదు. ఆ కోరికలే ప్రధానంగా చేసుకొని జీవితాన్ని గడిపితే ఆ కోరికలు ఎప్పుడు కూడా సంపూర్ణం అవ్వవు. కామర్షణ ఇంద్రియ ప్రీతి. కామస్య అనే దానికి చాలాసార్లు శాస్త్రంలో దేన్ని నిర్వచిస్తాయి అంటే మైథున తృప్తి. భౌతిక జీవితంలో భౌతికమైనటువంటి శరీరం దాన్ని కూడా కోరుకుంటుంది. అది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటిది. ఎందుకని? పునరుత్పత్తికి అది తోడ్పడుతుంది కాబట్టి. అది అవసరమే పునరుత్పత్తికి. పునరుత్పత్తి కూడా అవసరమే కాబట్టి భగవంతుడు దాన్ని సృష్టించాడు. లేకపోతే దాన్ని భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు? అది అవసరమే, కానీ దుష్పూరం. కామస్యన ఇంద్రియ ప్రీతి. దాన్ని ఇంద్రియ తృప్తి కోసమని వినియోగించుకోకూడదు. దాన్ని నిజమైనటువంటి స్థితిని పూర్తి చేయడానికి వినియోగించాలి. నిజమైన స్థితి ఏమిటి? సంతానోత్పత్తి, రుజుని. మనము వేదశాస్త్రంలో చెప్పబడినట్టుగా జీవితాన్ని కొనసాగించలేకపోతే, గృహస్థ జీవితాన్ని కొనసాగించకపోతే అదేమవుతుంది? దుష్పూరం అవుతుంది.
ఎప్పుడు కూడా ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు సంపూర్ణంగా తీరవు. ఎప్పుడు ఏదో కోరుతుంది, 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 కోరుతుంది. ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరిస్తే మరో కోరిక, మరో కోరిక తీరిస్తే ఇంకో కోరిక. అలాగా పెరుగుతూనే పోతుంటాయి. సో, అసురభావం కలిగిన వాళ్ళు ఈ అనంతమైన ఈ కోరికలని ఇంద్రియ తృప్తి కోసం చేయవలసిన కోరికలని తీర్చేటువంటి ప్రయత్నంలో ఉంటారు. తద్వారా ఎప్పుడు కూడా ఆ సంతృప్తిని చెంది ఉండరు. ఎవరైతే దివ్యమైన గుణాన్ని కలిగి ఉండి ఉంటారో, దేవతలుగా పరిగణించబడతారో, భక్తి మార్గంలో స్థిరపడి ఉంటారో, వాళ్ళ యొక్క ఇంద్రియ కోరికలు, కామపూరితమైన కోరికలన్నిటి కూడాను నియంత్రించబడతాయి. అందుకని వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టారు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాల గురించి మనము నేర్చుకున్నాం. ఈ 4 వర్ణాల్లోనూ, 4 ఆశ్రమాల్లోనూ నేర్పించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మన ఇంద్రియాలని ఎలా నియంత్రించుకోవాలి. ఇలా భౌతికమైనటువంటి కోరికలను నియంత్రించే పద్ధతిని ఈ వర్ణాశ్రమ ధర్మంలో మనకి నేర్పిస్తారు. అది చాలా ముఖ్యమైనది. 5 సంవత్సరాల బాలుడి నుంచి 25 సంవత్సరాల యువకులుగా మారేంత వరకు వాళ్ళని బ్రహ్మచారి ఆశ్రమంలో చక్కగా అభ్యాసాన్ని ఇస్తారు. వాళ్ళకి చక్కని శిక్షణని ఇస్తారు. ఎందుకని? కామం దుష్పూరం కాకుండా ఉండడం కోసం. ఎవరైతే దుర్మార్గులు, సన్మార్గంలో లేనటువంటి వాళ్ళు, అసురమైన భావన కలిగిన వాళ్ళతో సాంగత్యం లేకుండా ఉంటారో అలాంటి పిల్లలు వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే వాళ్ళు భౌతిక ప్రపంచంలో కనబడేటువంటి రకరకాల వ్యామోహపూరితమైనటువంటి దృశ్యాలకు కానీ, వస్తువులకు కానీ ఆకర్షించబడి చెదిరిపోరు. అలా చెదిరిపోకుండా ఉండడమే బ్రహ్మచారి జీవితము అంటారు. ఒక శిశువుని మనిషిగా మారడానికి, జీవించడానికి కావలసినటువంటి అభ్యాసాన్ని, శిక్షణని ఇచ్చేదే బ్రహ్మచారి ఆశ్రమం. ఎందుకంటే మానవ జీవితము జన్మ మృత్యు జరావ్యాధి చక్రాన్ని ఆపి దాని నుంచి బయటపడడానికి నిర్దేశించబడినటువంటిది. అందుకనే అందుకనే అసుర భావనాన్ని తొలగించుకోవాలి అంటే భౌతిక ప్రకృతిలో, భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో మనం చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమిటి అంటే కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించడం. చాలా సులభతరమైంది కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి స్వీకరించడానికి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం ద్వారా అది ఆరంభమవుతుంది. భగవంతుని యొక్క దివ్య లీలని మనం విన్నప్పుడు మనం చదువుకున్నాము. చాలా సార్లు దీని గురించి ఈ మధ్య చర్చించుకుంటున్నాం కూడాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తత్ త్వక్తా దేహం పునర్జన్మ నైతిమామేతి చూర్జున. భగవంతుని యొక్క గుణగణాల్ని మనము విని భగవంతుని యొక్క జన్మ ఆవిర్భావం గురించి కానీ, అతని దివ్య లీలల గురించి కానీ సరిగ్గా అవగతం చేసుకున్నట్టయితే మనము ఈ భౌతిక ప్రపంచం నుండి విడివడిపోతాము. ఆ స్థితికి రావాలి అంటే భగవంతుని యొక్క దివ్య లీలల్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి అంటే మనం కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించాలి. దాంట్లో దానిలో నిర్దేశించినటువంటి నియమాలని పాటించడం ద్వారా మనం సంపూర్ణ భక్తులుగా మారగలుగుతాము. తద్వారా భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ విజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతాం. భగవంతుని యొక్క జన్మ, కర్మలకి సంబంధించిన పరిపూర్ణ విజ్ఞానాన్ని సంతరించుకుంటే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తులమవుతాము అని స్పష్టంగా చెప్పబడింది. ఆ స్థితికి చేరుకునే విధి విధానం ఏమిటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనకు ఇంద్రియ తృప్తి మీద ఉన్నటువంటి ఆసక్తిని తొలగించుకోగలుగుతాము. అసుర భావం నుంచి ముక్తి చెందగలుగుతాము. అది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?